అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నా పేరు ఈశ్వర్. నేను ఇండియన్ ఎయిర్వేస్లో వర్క్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎటువంటి గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్ అయితే వస్తుంది. ముఖ్యంగా రైల్వే గురించి ఎన్ని అప్డేట్స్ అయినా కూడా ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టుగైతే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఈరోజు మనం ఈ వీడియోలో ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, చాలామంది అయితే క్వాలిఫికేషన్ గురించి కామెంట్స్ పెడుతున్నారండి. అసలు ఏ జోన్ అప్లై చేసుకుంటే మంచిది, సేఫ్ జోన్ ఏది, ఏ జోన్లో అయితే మనం అప్లై చేస్తామో ఆ జోన్లో లాంగ్వేజ్లో మాత్రమే రాయాల్సి ఉంటుందా, లేకపోతే మన తెలుగు ఇంగ్లీష్ రాసుకోవచ్చా లేదని కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్టుగైతే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టుగైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసి తర్వాత సేఫ్ జోన్ ఏది, ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ చూసుకున్నట్టుగైతే పోస్ట్ నేమ్ వచ్చి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 అంటే ఇక్కడ ఉండేది ఒకటే డిపార్ట్మెంట్ అండి, ఎస్ఎన్టీ అంటారు, సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్ అనేది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టుగైతే బీఎస్సీ బ్యాచులర్ ఒకటి, బీఎస్సీలో ఫిజిక్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. అంటే బీఎస్సీ వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ ఎంపీసీఎస్ అంటారు కదండి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాని నేను బీటెక్ చేశాను, డిప్లొమా చేశాను, నాకు అందులో ఫస్ట్ ఇయర్లో నేను ఫిజిక్స్ చదివానంటే అలా అయితే అవ్వదండి. ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కాదు, ఒక కోర్స్గా కంప్లీట్ చేస్తే మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి బీఎస్సీ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అండి. ఇకపోతే డిప్లొమా కానీ బీటెక్ కానీ అందులో ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండి. కానీ ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ట్రిపుల్ వాళ్ళు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి, ట్రిపుల్ అంటే వాళ్ళు కూడా ఎలిజిబులా లేదని చాలామంది డౌట్ అండి. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. ఎందుకంటే చూసినట్టుగైతే ఎలక్ట్రానిక్స్ అని ఇచ్చారు కదండి, ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు ఈసీఈ అండి. ఈసీఈ వాళ్ళు కానీ, ట్రిపుల్ వాళ్ళు కానీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్లియర్ కట్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి. మీకు డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇకపోతే సేఫ్ జోను, సేఫ్ జోన్ ఏదో చూద్దామండి. సేఫ్ జోన్ ఆర్ విచ్ జోన్ ఈజ్ బెటర్ అంటే సేఫ్ జోన్ కాదా డిసైడ్ చేయాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. ఆ ఫ్యాక్టర్స్ ఏవో చూద్దాం. మనం ఎప్పుడు కూడా జోన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ క్రింద 3 పాయింట్లు అయితే మైండ్లో ఉంచుకొని జోన్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టింగ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి ముంబై జోన్లో కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు పోస్టింగ్ అనేది ముంబైలో వస్తుంది. ఎగ్జామ్ అయితే మాత్రం మీకు నచ్చిన ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే రాసుకోవచ్చండి. చాలామంది డౌట్ అడిగారు, మేము వేరే జోన్లో అప్లై చేసుకుంటే ఆ జోన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలా, మన లోకల్ లాంగ్వేజ్ రాసుకోవచ్చు అంటే మీ ఇష్టం అండి. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఏ లాంగ్వేజ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. కానీ పోస్టింగ్ వన్స్ దూరం వచ్చిన తర్వాత ఆ జోన్లో అయితే అట్లీస్ట్ 5 to 10 years సర్వీస్ చేస్తే కానీ మనకైతే ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవండి. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. నేను ఇంటి దగ్గరలో జాబ్ చేయాలనుకున్న అయితే మాత్రం మీ లోకల్ జోన్ ఏదైతే అది పెట్టుకుంటే బెటర్ అండి. లేదు ఎక్కడైనా పర్లేదు, నాకు జాబ్ కావాలంటే మాత్రం మీ ఇష్టం అండి. ఇకపోతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్డ్ ఆన్ వేకెన్సీ చూస్తున్నట్టుగైతే సేఫ్ జోన్ ఏదంటే ముంబైలో 152 పోస్టులు,
ప్రయాగ్రాజ్‌లో 131 పోస్టులు, బిలాస్పూర్‌లో 95 పోస్టులు, భోపాల్‌లో 79 పోస్టులు, అహ్మదాబాద్‌లో 74 పోస్టులు. నాకు ఎంత దూరమైనా పర్లేదు. జా ఏ జోన్ అయినా పర్లేదనుకునే వాళ్ళు ఎక్కువ పోస్టులు ఎక్కడున్నాయో చూసుకొని, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులనేవి చూసైతే అప్లై చేసుకోగలరండి. లేదు నేను లోకల్ జోన్‌లో అప్లై చేసుకుంటానంటే మన సికింద్రాబాద్ వచ్చి అప్లై చేసుకోవచ్చండి. ఒకసారి సికింద్రాబాద్ వేకెన్సీ కూడా చూద్దాం. సికింద్రాబాద్ వేకెన్సీస్ అండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. యూఆర్ వాళ్ళకి 38 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 10 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 5 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 18 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 పోస్టులు, టోటల్‌గా 76 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. మీ కేటగిరీ చూసుకొని అప్లై చేసుకుంటే మంచిదండి. కేటగిరీలో ఎక్కువ ఉంటే అప్లై చేసేసుకోండి. ఇకపోతే మన దగ్గరలో ఉండేది భువనేశ్వర్ చూద్దామండి. అసలు భువనేశ్వర్‌లో చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చి యూఆర్‌లో 5, ఎస్టీలో 3, ఎస్సీలో 2, ఓబీసీలో అయితే ఏమి లేవండి. ఈడబ్ల్యూఎస్‌లో 1, టోటల్‌గా 2 ఉన్నాయండి. భువనేశ్వర్ అయితే అప్లై చేయకపోవడం బెటరు. ఇకపోతే కొంచెం దూరమైనా పర్లేదనుకుంటే సదరన్ రీజియన్ అండి, చెన్నై. చెన్నైలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌కి వచ్చి యూఆర్‌లో 22, ఎస్సీలో 7, ఎస్టీలో 2, ఓబీసీలో 12, ఈడబ్ల్యూఎస్‌లో 5, టోటల్ 48 ఉన్నాయండి. దీనికంటే సౌత్ సెంట్రలే బెటర్ అండి. మన సికింద్రాబాద్ జోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఎంత దూరమైనా పర్లేదు, జాబ్ కావాలి, ఎక్కువ పోస్టుల మీద అప్లై చేసుకుంటానంటే ఈ లిస్ట్‌లో ఉండే 5 జోనుల్లో ఏ జోన్ అయినా అప్లై చేసుకోండి. మన దగ్గరగా ఉండేది అయితే బిలాస్పూర్ అనుకుంటా. ముంబై అయితే కట్ ఆఫ్స్ అవి ఎక్కువ ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి కట్ ఆఫ్ మార్క్స్ అయితే చూద్దామండి. పోస్టింగ్ గురించి అయితే అనుకున్నాము. అట్లీస్ట్ ఏ జోన్‌లో అయినా సరే ట్రాన్స్‌ఫర్ మనకు కావాలంటే 5 to 10 ఇయర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు సేఫ్ జోన్ అయితే చూసుకున్నారు. ఎక్కువ ఎక్కడ ఉన్నాయి లోకల్ జోన్ ఏదని. కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఇంతవరకు ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో అయితే మాత్రం ప్రీవియస్‌గా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదండి. ఇదే ఫస్ట్ టైము డైరెక్ట్‌గా ఎగ్జామ్ పెడుతున్నాడు. అంతకుముందు ప్రమోషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 జాబ్స్ అనేవి ఫిల్ చేసేవాడు. ఫస్ట్ టైం పెడుతున్నాడు కాబట్టి కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే మాత్రం ఎవరు చెప్పినా వినకండి. ఇంతవరకు నోటిఫికేషన్ రానప్పుడు మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి అంటే ఎక్స్‌పెక్టెడ్ చెప్పొచ్చు, కానీ ప్రీవియస్ ఇయర్ అయితే మాత్రం ఇదివరకు నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదండి. ఓకేనా. జోన్ చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. క్వాలిఫికేషన్ అయితే క్లియర్‌గా చూసుకోండి, మీరు ఎలిజిబులో కాదో. దయచేసి అప్లై చేసే ముందు ఈ 9 డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నదో చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇంకా అందరికీ అర్థమైందని అనుకుంటాను. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖాళీగా ఉండేటప్పుడు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీకు యూజ్ఫుల్ కాకపోయినా సరే షేర్ చేయండి. మీ చుట్టూ చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారండి. వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి.